నీ మనసులో ఏముంది? నీ మనసులో ఏముంది? ఇన్ ఇంగ్లీష్, వాట్స్ ఆన్ యువర్ మైండ్? వాట్స్ ఆన్ యువర్ మైండ్? నీ మనసులో అనగా ఇన్ యువర్ మైండ్. నీ మనసులో అనగా ఇన్ యువర్ మైండ్. నీ అనగా యువర్. నీ అనగా యువర్. మనసు అనగా మైండ్. మనసు అనగా మైండ్. లో అనగా ఇన్. లో అనగా ఇన్. ఏముంది అనగా వాట్ ఈస్ దేర్. ఏముంది? వాట్ ఈస్ దేర్. ఏమి? వాట్. ఏమి? వాట్. ఉంది? ఈస్ దేర్. ఉంది. ఈస్ దేర్. మనం వెళ్దామా? గెస్ ఇన్ ఇంగ్లీష్. మనం వెళ్దామా అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. మీ ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరు? మీ ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరు? హూ ఈజ్ యువర్ హెడ్ మాస్టర్? హూ ఈజ్ యువర్ హెడ్ మాస్టర్? మీ అనగా యువర్. మీ అనగా ఇన్ ఇంగ్లీష్ యువర్. ప్రధాన ఉపాధ్యాయుడు అనగా హెడ్ మాస్టర్. ప్రధాన ఉపాధ్యాయుడు అనగా హెడ్ మాస్టర్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. మీ ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరు? హూ ఈజ్ యువర్ హెడ్ మాస్టర్? మీ యువర్ ప్రధాన ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్. ఎవరు? హూ. ఎవరు? హూ. ఆమె ఎందుకు విచారంగా ఉంది? ఆమె ఎందుకు విచారంగా ఉంది? ఇన్ ఇంగ్లీష్, వై ఈజ్ షీ సాడ్? వై ఈజ్ షీ సాడ్? ఆమె అనగా షీ. ఆమె అనగా షీ. ఎందుకు అనగా వై. ఎందుకు అనగా వై. విచారంగా అనగా సాడ్ లేదా సారోఫుల్. విచారంగా సాడ్ లేదా సారోఫుల్. ఉంది ఈజ్. ఉంది ఈజ్. ఆమె ఎందుకు విచారంగా ఉంది? వై ఈజ్ షీ సాడ్? వై ఈజ్ షీ సాడ్? ఆమె షీ. ఎందుకు వై. విచారంగా సాడ్ సారోఫుల్. నీవు వస్తున్నావా లేదా? నీవు వస్తున్నావా లేదా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యు కమింగ్ ఆర్ నాట్? ఆర్ యు కమింగ్ ఆర్ నాట్? నీవు అనగా యు. నీవు అనగా యు. వస్తున్నావా అనగా ఆర్ యు కమింగ్? వస్తున్నావా అనగా ఆర్ యు కమింగ్? వచ్చు అనగా టు కమ్. వచ్చు అనగా టు కమ్. లేదా ఆర్ నాట్. లేదా ఆర్ నాట్. నీవు వస్తున్నావా లేదా? ఆర్ యు కమింగ్ ఆర్ నాట్? ఆర్ యు కమింగ్ ఆర్ నాట్? నీవు యు వస్తున్నావా? ఆర్ యు కమింగ్? నీవు నాకు సాయం చేస్తావా? నీవు నాకు సాయం చేస్తావా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ హెల్ప్ మీ? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ హెల్ప్ మీ? నీవు అనగా యు. నీవు అనగా యు. నాకు అనగా టు మీ లేదా మీ. నాకు అనగా
టు మీ లేదా మీ సాయం చేస్తావా? ఇన్ ఇంగ్లీష్ విల్ యూ హెల్ప్ సాయం చేస్తావా అనగా విల్ యూ హెల్ప్. సాయం చేయు టు హెల్ప్ సాయం చేయు టు హెల్ప్. నీవు నాకు సాయం చేస్తావా? విల్ యూ హెల్ప్ మీ? విల్ యూ హెల్ప్ మీ? అది ఎవరి తప్పిదము? అది ఎవరి తప్పిదము? ఇన్ ఇంగ్లీష్ హూస్ ఫాల్ట్ ఈజ్ దట్? హూస్ ఫాల్ట్ ఈజ్ దట్? అది అనగా దట్ లేదా ఇట్. అది అనగా ఇన్ ఇంగ్లీష్ దట్ లేదా ఇట్. ఎవరి అనగా హూస్. ఎవరి అనగా హూస్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. తప్పిదము అనగా ఫాల్ట్ లేదా మిస్టేక్ లేదా ఎర్రర్. తప్పిదము ఫాల్ట్ లేదా మిస్టేక్ లేదా ఎర్రర్. అది ఎవరి తప్పిదము? ఇన్ ఇంగ్లీష్ హూస్ ఫాల్ట్ ఈజ్ దట్? అక్కడ ఇంకేముంది? అక్కడ ఇంకేముంది? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎల్స్ ఈజ్ దేర్? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎల్స్ ఈజ్ దేర్? అక్కడ అనగా దేర్. అక్కడ అనగా దేర్. ఇంకేముంది అనగా వాట్ ఎల్స్ ఈజ్ దేర్? ఇంకేముంది వాట్ ఎల్స్ ఈజ్ దేర్? ఇంకా దేర్ లేదా ఎల్స్ ఇంకా. మోర్ లేదా ఎల్స్ ఏమి అనగా వాచ్. ఏమి అనగా వాట్. ఉంది ఈస్ దేర్. ఉంది ఈస్ దేర్. అక్కడ ఇంకేముంది? వాట్ ఎల్స్ ఈజ్ దేర్? వాట్ ఎల్స్ ఈజ్ దేర్? మీకు సంగీతం నచ్చదా? మీకు సంగీతం నచ్చదా? ఇన్ ఇంగ్లీష్ డోంట్ యూ లైక్ మ్యూజిక్? డోంట్ యూ లైక్ మ్యూజిక్? మీకు అనగా టు యూ లేదా డు యూ. మీకు అనగా టు యూ లేదా డు యూ. సంగీతం అనగా మ్యూజిక్. సంగీతం అనగా మ్యూజిక్. నచ్చదా అనగా డోంట్ యూ లైక్. నచ్చదా డోంట్ యూ లైక్. నచ్చు టు లైక్. నచ్చు టు లైక్. మీకు సంగీతం నచ్చదా? డోంట్ యూ లైక్ మ్యూజిక్? డోంట్ యూ లైక్ మ్యూజిక్? ప్రతిదీ ఎలా ఉంది? ప్రతిదీ ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ ఎవ్రీథింగ్? హౌ ఈజ్ ఎవ్రీథింగ్? ప్రతిదీ అనగా ఎవ్రీథింగ్. ప్రతిదీ అనగా ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్. ఎలా ఉంది అనగా హౌ ఈజ్ ఇట్? ఎలా ఉంది? హౌ ఈజ్ ఇట్? ఎలా అనగా హౌ. ఎలా అనగా హౌ. ప్రతిదీ ఎలా ఉంది? హౌ ఈజ్ ఎవ్రీథింగ్? ప్రతిదీ. ఎవ్రీథింగ్. ప్రతిదీ. ఎవ్రీథింగ్. ఎలా ఉంది? హౌ ఈజ్ ఇట్? ఎలా